అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగానికి ఈరోజు 312వ ప్రసంగం చేరుతుంది. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీన్ని చాలా తీవ్రమైన విషయంగా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు భగవద్గీతను అర్థం చేసుకున్నారు, కానీ భగవద్గీత అంటే ఒక పఠన పారాయణ శ్రవణ రూపంలో అర్థం చేసుకున్నారు. ఇది మనకు సంబంధం లేనట్టుగా అర్థం చేసుకున్నారు. కురుక్షేత్ర యుద్ధ మైదానంలో కేవలం ఒక అర్జునుడికి మాత్రమే బోధించిన గ్రంథంగా అర్థం చేసుకున్నారు. అర్థమైందండి. కానీ శ్రీమద్ భగవద్గీత కేవలం నా జీవితాన్ని, మన కూడా అనకూడదండి, నా జీవితాన్ని, నా అంటే అక్కడ నేను అనుకోవాలి, కానీ నా భార్య పిల్లలు ఇదంతా ఎవరి 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 పురుషార్థం వాడదనమాట. నా జీవితాన్ని సమూలంగా ఉద్ధరించడానికి మాత్రమే శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు విధంగా అది స్పష్టం చేస్తాయండి. మరొక విషయం చెప్తాను. మనం మామూలుగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు హే భగవంతుడా అంటాం. భగవంతుడు చెప్పిన మాటలు మనం పూర్తిగా పెడచెవిని పెడతాము. కానీ దుఃఖము కష్టం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి చాలా బరువైనటువంటి చాలా పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి జీవితంలో. అర్థమైందండి. ఎవరైనా మనకు సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టినా కానీ, ఒక తీవ్రమైనటువంటి రోగం వచ్చినా కానీ, ఎక్కడో పెద్ద యాక్సిడెంట్ జరిగినా కానీ, ఇట్లాంటి సందర్భాల్లో భగవంతుడా అంటాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వల్ల మీకు ఒక విషయం ఏమర్థమవుతుందంటే, భగవంతుడు ఈ కష్టాలు మనుషుల యొక్క కష్టాలకి, దుఃఖాలకి, సమస్యలకి, ఈ యొక్క వివిధ రకమైనటువంటి పరిస్థితులకి భగవంతుడు కారణం కాదు. అర్థమైందండి. చాలా మంది ఒక్కోసారి భగవంతుడు నాకు ఎందుకు ఈ కష్టాలు కలిగిస్తున్నావు అంటారు. భగవంతుడు ఎందుకు కష్టాలు కలిగిస్తాడు ఒక్కసారి ఆలోచించండి, బుద్ధినేత్రాలు తెలుసుకొని. భగవంతుడు మన తల్లి తండ్రి అని ఆయన ఒప్పుకున్నాడు కదా 9వ అధ్యాయం 17వ శ్లోకంలో. ఎక్కడైనా తల్లి తండ్రులు బిడ్డలకి కష్టాలు కలిగిస్తారా? ఆ కష్టాల నుంచి సమూలంగా బయటపడేటువంటి మార్గం భగవంతుడు చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. సమూలంగా బయటపడే మార్గం. అది తెలియకనే ఈ రోజున సమస్యల వరలో చిక్కుకుని ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. తండ్రి మనకి బిడ్డల యొక్క జీవితాన్ని ఉద్ధరించడానికి కోసం పనిచేస్తాడా, లేకపోతే నిరంతరం కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, పరిస్థితులు కలిగజేయడానికి పనిచేస్తాడా చెప్పండి. మళ్ళీ మనం అంటాం త్వమేవ మాతా చ పితా త్వమేవ అంట, హెవెన్లీ గాడ్ ఫాదర్, అల్లాహు అక్బర్ అంట, ఏక ఓంకార ఇలాగ అంటూ ఉంటాం. భగవంతుడు కూడా ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు కదా, మీరందరూ నా పిల్లలు, నేను గుర్తించారు, మీరు నన్ను పూర్తిగా గుర్తించలేదని. కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతము. అర్థమైందండి. ఇది 2 విధాలుగా అనమాట. చెడు కర్మలు చేసినట్టయితే కర్మ బంధనము, లేకుండా ఉంటే కర్మల ద్వారా మన యొక్క సంస్కారాల యొక్క పరివర్తన, అశుద్ధ సంస్కారాలు, అది కర్మల ద్వారా ఆత్మశుద్ధి అవుతుంది. 2 విధాలుగా మనకు చాయిస్ ఇచ్చాడు. ఏది కరెక్ట్, ఈ మార్గాన్ని వెళ్ళాలి, ఈ మార్గాన్ని వెళ్ళాలి అనే దానికి బుద్ధినిచ్చాడు. మళ్ళీ ఇంకంతకంటే ఏమి ఇస్తాడు చెప్పండి. భగవంతుడు అన్ని రకాలుగా మనకి ఇస్తూ, ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడా అంటే, అసలు భగవంతుడు నన్ను ఎక్కడ గుర్తించావు నాయనా నువ్వు? ఏదో గాలిలో దీపం పెట్టుకుని ఆరిపోకుండా ఉండాలంటే ఎక్కడ అవుతుందండి? గుర్తించాం భగవంతుడిని. భగవంతుడు నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ ఇవేమి తెలియకుండా ఊరికని మనం భగవంతుడు అంటాం. మనం నమ్ముకున్న వాళ్ళ మనుషుల్ని, దేవదారులు భగవంతుడు అంటాం ఈ రోజున. అదేవిధంగా పరమాత్మని పదం వాడతాం, భగవంతుడిని పదం వాడతాం, ఈశ్వరుడని పదం వాడతాము. కానీ భగవంతుడికి సత్య స్వరూపం మనకు తెలియదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికత మనకి ఏమి స్పష్టం చేస్తుందంటే, మనకు వర్తమానంలో ఉన్నటువంటి మనుషులు తమ యొక్క జన్మలుగా చేసుకున్నటువంటి కర్మల ఫలితముగా, నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా పేరుకుపోయినటువంటి ఆత్మలో పేరుకుపోయినటువంటి తమో ప్రధాన సంస్కారాల కారణంగానే మనుషులు దుఃఖాన్ని అనుభవం చేస్తున్నారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంటాం కదా. మనం ఎందుకంటే తప్పుడు పనులు చేస్తున్నామండి? ఎందుకు అబద్ధాలు చెప్తున్నాము? ఎందుకు క్రోధం చేస్తున్నాము? ఎందుకు అహంకారంలోకి వస్తున్నాము? ఎందుకు లోభగుణం అని పెంచుకుంటున్నాము? ఎందుకు విషయ వికారాల వలయం నుండి బయటికి రాలేకపోతున్నాము? అది తెలిసి కూడా ఈరోజు ప్రతి ఒక్క మనిషి తప్పు చేస్తున్నాడు అంటే తప్పు అని తెలిసి చేస్తున్నాడు, కానీ అమాయకంగా చేయటం లేదు. గుర్తుపెట్టుకోండి. బాగా అత్యధికంగా ఉన్నటువంటి బాగా విద్యావేత్తలు లేక ధార్మిక రంగంలో ఉన్నతమైనటువంటి వాళ్ళు కూడా అహంకారంతో ఈ రోజున ఉన్నారు. లోభగుణం వాళ్ళలో కూడా ఉన్నది. అందుకని గుర్తుపెట్టుకోండి, విషయ వికారాల వలయం నుండి మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో సమూలంగా, అప్పుడే మీరు నా మాట విన్నవాళ్ళు అవుతారు. అప్పటి నుండి మీకు అర్థమవుతుంది ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే
నా జీవితాన్ని సమూలంగా ఉద్ధరిస్తోంది అన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తారు. ఈ తొలి పలుకుని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే భజగోవింద శ్లోకంలో 18వ శ్లోకంలో పెడదామండి. 18వ శ్లోకం చాలా జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారండి. భగవద్గీతలో ఉన్న సందేశాన్ని ఆదిశంకరాచార్య వారు ముందుగానే అర్థమైంది. ఒక 1200 సంవత్సరాల ముందుగానే వారు గుర్తించి మనందరికీ కూడా అంటే పేపర్ లీక్అవుట్ చేస్తున్నారు, సమాధానం కూడా ఇస్తున్నారు. భగవద్గీత కూడా అంతే కదండి. పేపర్ లీక్అవుట్ చేస్తుంది, సమాధానం కూడా ఇస్తుంది. అయినా కూడా జీరో, అయినా కూడా మనం ఫెయిల్ అయిపోతున్నాం. అర్థమైంది. అది ఎంత దురదృష్టకరమైన సన్నివేశమో చూడండి. వర్తమాన మనుషుల యొక్క మానసిక స్థితి ఎంతలాగా ఆ విధంగా నకారాత్మకంగానండి, లేకపోతే మూఢత్వంతో నిండుకొని ఉన్నదో, అంధవిశ్వాసంతో నిండుకొని ఉన్నదో, వాళ్ళు మంచి మాటలు కూడా పెడచెవిన పెడుతున్నారు. ఒకసారి శ్లోకాన్ని చదువుతాను వినండి. ఇదివరకు మనకి ఏం చెప్పారండి? మనకి ఏం చెప్పారు? గృహస్థంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కూడా కోరికల నుంచి ఆశ పాశ అనే పదం వచ్చింది చూసారు. ఆ గీతలో కూడా ఉంది. 16వ అధ్యాయంలో మీకు ఉంటుంది. ఆశ పాశ శతైర్బద్ధ కామ క్రోధపరాయణ అని. ఈ ఆశలు అనేటువంటి పాశములో మనిషి బంధింపబడి ఉన్నాడు. ఎంత ఆ విధంగా ఉన్నా కూడా సన్యాసిలలో కూడా చెప్తున్నాను కదా, సన్యాసులలో కూడా చెట్టు కింద ఉంటాడు, దోషులలో భోజనం తీసుకుంటాడు, ఆ విధంగా చేస్తాడు, ఎంతో త్యాగం చేస్తున్నాడు, ఇల్లు వాకిలు విడిచిపెడుతున్నాడు, ఎక్కడికో ఏదో పొందుదామని వస్తున్నాడు. అంత ఇదిగా ఎక్స్టర్నల్ గా త్యాగం చేసిన ఆంతరికంగా త్యాగం చేయలేకపోవటం ఇంకా ఆశలతో జీవిస్తున్నాడు అని అన్నారు. ఇప్పుడు ఈ యొక్క 18వ శ్లోకంలోనండి ఇక్కడ ఎక్స్టర్నల్ గా మీరు చాలా ఎక్కువగా పట్టించుకోని అవసరం లేదండి. నేను సమృద్ధిగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, బాగా ఆహారం దొరకాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, పెద్ద ఇది కట్టుకోవాలి, ఈ విధంగా దీని మీద ఎక్కువ సమయాన్ని ఇప్పటి వరకు మనం స్పెండ్ చేస్తున్నాము. ఇప్పుడు భగవంతుడు ఒక ఎట్లాంటి ఉదాహరణ ఇస్తున్నాడంటే మీరు బాహ్య రకంగా మీరు ఎంత అవసరమైతే అంతే పెట్టుకోండి. అర్థమైందండి. అంతకు మించిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కష్టపడాల్సింది దేనికి? ఆంతరికంగా ఆత్మని పవిత్రంగా చేసుకోవటము. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, భాండ శుద్ధి లేని ఆకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదా అభిరామ వినురవేమ. వీరు కూడా వేమన, యోగి వేమన గారు కూడా ఎన్నో సంవత్సరాల క్రితము, ఎన్నో వందల సంవత్సరాల క్రితం వచ్చి మనకి జ్ఞానోదయం కలిగించేటువంటి అనేక మాటలు, సుమతి శతకం, వేమన శతకం, అర్థమైంది. ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో శతకాలు మనకు ఉన్నాయి. అవన్నీ శతకాల యొక్క సారాన్ని గ్రహించండి. ఎవరి కోసం ఈ సారము? సారము నా కొరకే అనుకున్నవాడు జీవితాన్ని ధరించుకుంటాడు. ఒక్కసారి ఏ విధంగా చెప్తున్నాడు, బాహ్యంగా ఎలా ఉండాలో చెప్తున్నాడు అంటే అద్భుతమైన ఎంత ఎంత ఉదాహరణ ఇచ్చాడంటే అంతలా ఉండక్కర్లేదు, కానీ బాహ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు అదే ప్రాధాన్యత మీరు ఆంతరికంగా ఎదగడానికి ఇవ్వండి అంటున్నారు. ఈ శ్లోకంలో మనకు ఆ సందేశం అర్థమవుతుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి. సురమందిర తరుమూల నివాస, సురమందిర తరుమూల నివాస, శయ్యాభూతలం అజినం వాస, శయ్యాభూతలం అజినం, భూతలం అజినం, శయ్యాభూతలం అజినం వాస, సర్వ పరిగ్రహ భోగత్యాగ, సర్వ పరిగ్రహ భోగత్యాగ, తస్య సుఖం న కరోతి విరాగ, తస్య సుఖం న కరోతి విరాగ. ఒకసారి 4 పంక్తులు ఉన్నటువంటి సారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఏ యొక్క సందేశాన్ని మనకి ఆదిశంకరాచార్యులు కానివ్వండి, వారి యొక్క శిష్య బృందము కానివ్వండి, ఎన్నో వందల సంవత్సరాల క్రితమే మనకి ఒక జ్ఞానబోధ చేశారు. ఇది మన గురించేనండి, మన అని కూడా పదం అడగకూడదు. నా గురించి మాత్రమే ఎవరైతే అనుకుంటారో వాళ్ళ జీవితం సమూలంగా ఉద్ధరింపబడుతుంది. సురమందిర అంటే ఏంటండి చెప్పండి? సురమందిర అంటే ఏం చెప్పండి? సురమందిర అంటే ఏంటి? దేవాలయంలోనే నివసిస్తాడంట. సుర అంటే దేవతలండి, సురులు, అసురులు అంటే రాక్షసులు. అందుకని దైవ అసుర సంపద విభాగ యోగం అని చెప్పి ఆ విధంగా మనకి చెప్పడం జరిగింది. సురమందిర అంటే డ్వెల్లింగ్ ఇన్ టెంపుల్ అన్నాడు. అంటే మందిరంలోనే అంటే నిరంతరము కూడా భగవద్ధ్యాసలో ఉంటాడని అర్థం అనమాట. అక్కడ నిరంతరం పరమాత్మ ధ్యాసలో అంటే అర్థమైపోయింది. ఇక్కడే ప్రాణత్యాగం చేయాలి, నేను ఈ మందిరంలోనే సేవ చేసుకుంటూ నేను ప్రాణత్యాగం చేయాలి, భగవంతుని యొక్క స్మృతిలో ఉండాలని శాస్త్రాలు బోధిస్తున్నాయి కదా. సో సురమందిర తరుమూల నివాస అన్నాడు. తరువు అంటే ఏంటంటే చెట్టు అండి. చెట్టు కింద గూడు కట్టుకుని కూర్చుంటాడు. పక్షుల విధంగా చెట్టు పైన గూడు కట్టుకుంటాయో
చెట్టు కింద ఒక చిన్నగా ఏదో వేసుకుని వర్షం తడవకుండా అలా వేసుకుని కూర్చుంటాడు అనమాట, తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. తరుమూల నివాస అంటే చెట్టు మొదళ్లలో ఆ విధంగా ఒక నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అంటే ఒక వైరాగ్యం ఉన్నటువంటి వ్యక్తి యొక్క లోయెస్ట్ స్టేట్ అన్నమాట. బాహ్యంగా నాకు ఏమీ అవసరం లేదు, బాహ్యంగా నాకు ఏమీ అవసరం లేదు, ఆంతరికంగా నేను ఆత్మ జ్యోతిని వెలిగించుకొని పరమాత్మ యొక్క పరంజ్యోతి స్వరూపాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించి నేను సంస్కార పరివర్తన చేసుకొని తీరతాను. నాకు భలే లేటుగా తెలుసుకున్నాను, కానీ ఈ క్షణం నాకు చాలా ముఖ్యమైనది, ఇక్కడ నుండి నేను జాగ్రత్త పడతాను అనుకున్నటువంటి వ్యక్తి అనమాట. సత్యాన్ని గుర్తించిన వాడు, భగవంతుని యొక్క సత్యమైనటువంటి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునేవాడు అనమాట. ఈ విధంగా ఆత్మ జ్ఞానాన్ని పొందడానికే ప్రాముఖ్యతనిచ్చేవాడు. సురమందిర తరుమూల నివాస, అర్థమైంది, చెట్టు కింద కూర్చునేవాడు, మందిరాల్లో నివాసించేవాడు. శయ్యాభూతల శయ్యాభూతలం అజినం వాస, శయ్యాభూతలం అజినం వాస అంటే ఏమంటున్నాడు, భూతలమే శయ్య అంట. భూతలం అంటే అడుగు మీద, ఆ భూమి మీద పడుకుంటాడు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ అదే నేల మీద పడుకుంటాడు, ఏం అక్కర్లే వాడికి, దండ్ల పరుపు అక్కర్లేదు, తలగడక్కర్లేదు, దుప్పటక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అలా పడుకుంటాడు. భూతల శయ్యాభూతల అంటే అదనమాట. అజినం వాస అంటే, ఈ అజినం అంటే ఏంటంటేనండి, అజినం అంటే దాన్ని ఏమంటారు, జింక చర్మాన్ని అజినం అంటారు. అర్థమైందండి. ఇప్పుడు మనం చూస్తుంటే ఆ జింక చర్మం ఎందుకు చెప్పాడో గీతలో కూడా చెప్పడం జరిగింది. 6వ అధ్యాయం 11వ శ్లోకంలో అజినం అంటాడు. అంటే మామూలుగా యోగి అనేవాడు ఆ జింక చర్మాన్ని కింద పరుచుకోవడం కానీ, లేదా జింక చర్మాన్ని తన ఒక శరీరానికి వస్త్రంలా చుట్టుకోవడం కానీ చేస్తాడట. అది ఏదో జింకని చంపి చర్మాన్ని తీసుకొని చుట్టుకొని కాదండి అక్కడ, అంటే దాని యొక్క స్టెబిలిటీ కోసం అని చెప్పేసి ఒక విధంగా అది ఆ విధంగా చెప్పడం జరిగింది. గీతలో 6వ అధ్యాయం 11వ శ్లోకంలో కూడా శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన, అది 6వ అధ్యాయంలో మనం ఇంకెక్కువగా ఎంటర్ అవ్వలేదు. ఇప్పుడు 4వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం పూర్తిగా. నేను అన్ని గమనించాను, 42 శ్లోకాలు ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేశాం. ఇప్పుడు 6వ అధ్యాయంలో కొన్ని మాత్రం టచ్ చేసాము, మిగతా కూడా టచ్ చేస్తాం రాబోయే రోజు. యోగం అనేటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు ఈ 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, ఏ విధంగా ఆత్మని కంట్రోల్ చేసుకోవాలనే విషయం మీకు అర్థమవుతుంది. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాతి ఉచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం అన్నాడు. చైల అజిన కుశోత్తరం అన్నాడు. అక్కడ జింక చర్మం వేసుకుని ఆ విధంగా అర్ధ పద్మాసనం వేసుకొని కూర్చుని ఆ విధంగా పరమాత్మని ధ్యానం చేయాలి. ఏ విధంగా నువ్వు కూర్చోవాలి అన్న సంగతి ఇక్కడ వివరించాడు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఇది తర్వాత నేను డీటెయిల్డ్ గా చెప్తాను మీకు. చౌదేశే ప్రతిష్టాప్య. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఎందుకు వచ్చిందంటే, నేను అక్కడ అజినం అన్న పదం గీతలో కూడా ఉంది కదా అని నాకు స్ట్రైక్ అయింది. వెంటనే అప్పుడు చూస్తే అవునండి, అది అంటే ఎందుకు ఇచ్చాడంటే ఒక స్టడీనెస్ కోసం అని చెప్పడం జరిగింది. కొన్ని వీడియోస్ కూడా చూశాను అజినం గురించి. అదే శయ్యాభూతలం అజినం వాస అంటే ఆ విధంగా వేసుకుని వస్త్రంలా చుట్టుకోవడమో, కింద కూర్చోవడమో, ఆ యొక్క జింక చర్మం మీద కూర్చున్నాడు. కూర్చుని కానీ అదే వస్త్రంగా అదే సీట్ గా కూర్చుని ఆ విధంగా భగవంతుని ధ్యానం చేస్తున్నాడంట. అంటే ఒక వైరాగి యొక్క పరిస్థితి చెప్తున్నాడు. తర్వాత చూడండి, సర్వ పరిగ్రహ భోగత్యాగ అన్నాడు. చూసారా, సర్వ పరిత్యాగ భోగత్యాగ అంటే ఏంటండి, ఇక్కడ ఇందులో ఏంటంటాడు, ఒకటి త్యాగ అన్నాడు, 2 పరిగ్రహ అన్నాడు. పరిగ్రహం అంటే ఏంటి, అపరిగ్రహం అంటాడు. మంచి గుణం అంటే పరిగ్రహం అంటే ఇంకా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అన్నీ ఉన్నాయి. ఒక కారు ఉంది ఆల్రెడీ, పక్కవాడికి ఏదో ఇంపాల కారు ఉంది, లేకపోతే బెంజ్ కారు ఉంది, నాది ఏదో ఆర్డినరీ మారుతి నాన్ ఏసీ కారు ఉంది. వాడు చూస్తుంటాడు, రోజు మన ముందు నుంచి వెళ్తుంటాడు. లేదంటే కారు మార్చుకోవాలి, వాడు ఆవిడే ఉంటుంది, కారు అన్నా మార్చుకోవాలండి, చూడలేకపోతున్నామండి, రోజు మన ముందు నుంచి వెళ్తున్నాడు. ఆయన ఫార్చ్యూనర్ కారు పెట్టుకుని వెళ్తున్నాడు, కారన్నా మార్చుకోవాలి, ఇల్లన్నా మారాలి. ఇలాంటి కోరికలు అన్నమాట, పిచ్చి పిచ్చి కోరికలు, ఎందుకు పనికిరాని కోరికలు. మన జీవితం కావాల్సింది ఏంటంటే 2 పూటల భోజనం కావాలి, కట్టుకోవడం గుడ్డ కావాలి, అని ఉండడానికి ఒక నివాస స్థానం మినిమం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, సర్వ పరిగ్రహ. అర్థమైందండి, సర్వ పరిగ్రహ ఏమంటున్నాడు, త్యాగ అన్నాడు. సర్వ పరిగ్రహ త్యాగ, ఏమి నాకు అవసరం లేదు, ఉన్నది ఆఫ్టర్ జీవితకాలం కొద్దిది. ఇప్పటికే భగవంతుడి జ్ఞానం చెప్తూ 89 సంవత్సరాలు అయిపోయింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది యథార్థం. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా దీన్ని మీకు అర్థం చేసుకోకుండా ఎవరు ఆపే శక్తి లేదండి. మీకు మీరే ఆపుకుంటున్నారు, అంత మించి ఇంకోటి లేదు. ఇది యథార్థము, తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఏమంటాడు ఇక్కడ, సర్వ పరిగ్రహ భోగాత్యాగ. ఒకటి పరిగ్రహం అన్నాడు, 2 భోగం అన్నాడు. 2 త్యాగం అంట. ఒకటి పోగు చేసుకోవడం త్యాగం, తర్వాత పోగు చేసుకున్నది అనుభవం చేయడం త్యాగం.
భోగం అంటే భోగించడం కదండి, అర్థమైందండి. మరి పరిగ్రహం అంటే పోగు చేసుకోవడం. నాకు ఫ్రిడ్జ్ కావాలి, వాషింగ్ మెషిన్ కావాలి, డిష్ వాషర్ కావాలి, ఇది కావాలి, వాక్యూమ్ క్లీనర్ కావాలి, లేకపోతే ఈ ప్రింటర్ కావాలి, కంప్యూటర్ కావాలి, యాపిల్ కంపెనీ కంప్యూటర్ కావాలి, డెస్క్టాప్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది అన్ని పోగు చేసుకుంటాడు. పోగు చేసుకోవడం దేనికి పోగు చేసుకుంటాడు? అనుభవం చేయడానికి పోగు చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆది శంకరాచార్య వారి శిష్యుడు ఏమంటున్నారు ఇక్కడ? నువ్వు పోగు చేసుకోవడం త్యాగం చేయి, అనుభవం చేయడం కూడా త్యాగం చేయి. రెండు ఎంత స్పష్టంగా చెప్పాడు. సర్వ పరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ అన్నాడు. ఇటువంటి వాడికి సుఖము లేకుండా పోతుందా? ఒక ప్రశ్న. అంటే ఇంత త్యాగం చేసిన వాడికి ఖచ్చితంగా వాడు పరమాత్మని పొంది తీరుతాడు, పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు, పరమాత్మ నుండి గుణాలు శక్తులు తీసుకుంటాడు, రాజయోగం అన్న ప్రక్రియ స్పష్టంగా అర్థం చేసుకుంటాడు, స్వయాన్ని ఆత్మగా భావిస్తాడు, పరమాత్మ యొక్క ఉనికిని కనిపెడతాడు, అస్తిత్వాన్ని కనిపెడతాడు. ఆ విధంగా శక్తులు గుణాలు ప్రవహిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకుంటాడు. అందుకని చూసారా, ఏమంటారు తెలుసా, ఒకటి ఏదో భక్తి మార్గంలో ఒక సేయింగ్ ఉంది, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. బాగా ఉన్నవాడు ఏంటి ఓడలు బళ్ళు అవుతాయండి, ఓడలు అంటే రాజులు అంటే గొప్పవాళ్ళు అన్నమాట. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఏ పురుషార్థం చేయరు, ఒక్క జీవితం కోసమే జీవితాన్ని అంకితం చేస్తుంటారు. పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, పెద్ద చదువులు ఉన్నవాళ్ళు కానివ్వండి, ఉన్నత పదవులన్నీ అధిష్ఠించిన వాళ్ళు కానివ్వండి, చాలా ఉన్నతమైనటువంటి సంపద కలిగినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? దీంట్లోనే సంతృప్తి పడుతుంటారు, ఎంత బ్రహ్మాండమైన జీవితం నాకు ఇచ్చాడు అని. కానీ వాళ్ళకి ఆ సీక్రెట్ అర్థం కాదు. నా భావి జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నాను. ఒక్క జీవితాన్ని, ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యే విధంగా నేను నా జీవితాన్ని తయారు చేసుకున్నానన్న ఆ అజ్ఞానంలో ఉన్నారనమాట. ఎందుకంటే జ్ఞానాన్ని తెలుసుకోలేదు, బుద్ధినేతలు తెలుసుకోలేదు కదా. ఇక్కడ ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు మామూలు చిన్న చిన్న బండి వేసుకునేవాడు అంటే అతి దరిద్రుడు, పేదవాడు. ఒకవేళ నిజంగా ఆత్మజ్ఞానం పొందాడు అనుకోండి, పరమాత్మ జ్ఞానం పొందాడు అనుకోండి, సంస్కార పరివర్తన చేసుకున్నాడు అనుకోండి, తర్వాత ఏమవుతాడు? వాడే రాజు పొజిషన్లోకి వస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి రాజు, అజ్ఞానంలో ఉన్నటువంటి రాజు ఓడలంటే ఈ పేదవాడి స్థితిలోకి వస్తాడు. వాడు ఎక్కడో కలియుగంలో జన్మ తీసుకుంటాడు. ఈ పేదవాడు, ఇక్కడ ఉన్నటువంటి పేదవాడు గుర్తించిన వాడు ఏం చేస్తాడు? సత్యయుగంలో శ్రేష్టమైన పదవి పొందుతాడు, రాజు లాంటి పదవి పొందుతాడు. అందుకని అంటారు పూలమ్ముకునేవాడు కట్టెలమ్ముకుంటాడు అండి, కట్టెలమ్ముకునేవాడు పూలమ్ముకునే, ఇవన్నీ ఇవే సామెతలు. అవన్నీ కేవలం మన గురించి కాదు. ఏ సామెత కానీ, ఏ ఒక్క డివైన్ థాట్ కానీ మీకు ఏదైనా వచ్చినా ఇతరులకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రతి ఒక్కరు ఆ విధంగా రిసీవ్ చేసుకునే వాళ్ళందరూ ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోతుంటారు. ఇతరులకు ట్రాన్స్ఫర్ చేసుకోవడమే మీ యొక్క లక్ష్యం అయినట్టయితే ఆచరించేవాడు ఎవడు? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? సురమందిర తరు మూల నివాస శయ్యా భూతలం అజినం వాస సర్వ పరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం నా కరోతి విరాగ. ఇది ఒకసారి తాత్పర్యం ఏమైతే నేను రాసుకున్నాను ఇక్కడ, అది చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవాలయాల్లోనూ చెట్ల మొదళ్లలోనూ నివసిస్తూ, కటిక నేల మీద నిద్రిస్తూ, చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ, దేనిని గ్రహించకుండా, ఏమి కావాలని కోరుకోకుండా, ఏమి కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖము లభించదు, ఏ విరాగికి సుఖము లభించదు, తప్పక లభిస్తుంది అని అనుకుంటాం. అర్థమైందండి? ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ విధంగా ఉండక్కర్లేదండి. దేవాలయంలో ఉంటాం, నేల మీద పడుకోవడం ఇవన్నీ అక్కర్లే. ఉన్నటువంటి సౌకర్యాలు ఏదైతే పెట్టి మన యొక్క దృష్టికోణాన్ని కాస్త ఆధ్యాత్మికత వైపు మళ్లించమని ఆది శంకరాచార్యులు గారు వారి శిష్యులు వేడుకుంటున్నారు. ఇప్పుడు మన టాపిక్ వచ్చి కొత్త టాపిక్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా. యజ్ఞాల గురించి మీకు చాలా 14 యజ్ఞాల గురించి మన భగవంతుడు వివరించినటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏంటంటే రాజయోగ ప్రక్రియ నా బిడ్డలు ఖచ్చితంగా చేసుకోవాలి అనే ఒక దృఢ సంకల్పం పరమాత్మ కలిగింది. అనేక కోణాలలో మనకున్నటువంటి సంశయాలన్నీ కూడా తీర్చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీ ముందు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించబోతున్నాను. ఏమిటండి అంటే అది ఆహారం గురించి. ఇదివరకు కూడా చాలా శ్లోకాలు ఆహారం అన్న విషయం వచ్చినప్పుడు నేను మీకు చెప్పాను. ఆహారం గురించి కూడా 3 రకాల ఆహారాల గురించి చెప్పడం జరిగిందండి. అది 17వ అధ్యాయంలో 7వ శ్లోకంలో ప్రస్తావన వచ్చింది. తర్వాత 8, 9, 10 ఈ 3 సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారం అని చెప్పి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇది 7వ శ్లోకంలో ప్రస్తావన మాత్రం ఏమొచ్చిందండి? ఆహారస్తు సర్వస్య త్రివిధో భవతి ప్రియ అన్నారు.
అర్థమైందండి. ఆహారస్తవి త్రివిధో ఆహారస్తవి సర్వస్య త్రివిధో భవతి ప్రియా అన్నారు. తర్వాత యజ్ఞం దానము ఇవన్నీ కూడా చెప్పాడు. అదే ఒక శ్లోకంలో ఒక మొదటి రెండు పంక్తుల్లో ఆహారస్తవి సర్వస్య త్రివిధో భవతి ప్రియా అన్నారు. అంటే మూడు స్వభావాలను మనుషుల స్వభావాలను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారమును కూడా మూడు విధములుగా ఉండును. అర్థం చేసుకోండి, మనుషుల స్వభావానికి అనుసరించి అన్నాడు. అర్థమైందండి. త్రివిధో ఆహారస్తవి సర్వస్య త్రివిధో భవతి ప్రియ అంటారు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి సాత్విక ఆహారం యొక్క లక్షణాలు మీకు చెప్తారు. సాత్విక ఆహారం అంటారు, అందరూ అంటారు, పదం వాడతారు, కానీ భగవంతుడు దేనిని సాత్విక ఆహారముగా పరిగణిస్తున్నారు, ఏ విధంగా చెయ్యాలి అని భగవంతుని మహావాక్యాలు శ్రీ భగవాను వాచ 17వ అధ్యాయంలోని 8వ శ్లోకాన్ని, ముందుగా శ్లోకాన్ని వినండి, తర్వాత పదవిచ్ఛేదం చేస్తాను. అందులో ఉన్నటువంటి తాత్పర్యం మీకు అర్థమవుతుంది, తత్వం మీకు బోధపడుతుంది. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా. అర్థమైందండి. ఒక్కసారి మనం పదవిచ్ఛేదం చేసుకుందాం. మరొకసారి శ్లోకాన్ని వినండి. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారాహ సాత్విక ప్రియ. అంటే సాత్వికంగా ఉందామని అనుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరు. ఎవరైతే సాత్వికంగా ఉందామో హైయెస్ట్ లెవెల్లో వెళదాం అనుకుంటారు, ఎవరైనా కరెక్ట్ పద్ధతి బోధించే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. అర్థమైందండి. ఈ యొక్క జ్ఞానం ఆధారంగా రాజయోగాన్ని ముఖ్యమైనటువంటి ఫోకస్ గా తమ యొక్క పరమాత్మ చెప్పిన మహావాక్యాన్ని సత్యంగా యథార్థంగా వాస్తవంగా తత్వం ఆధారంగా ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకొని ఆ యొక్క జీవితాన్ని ఆ మార్గంలో నడుచుకునేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది మీద ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ భూమండలం మీద ఇప్పుడే ఉన్నారు. అర్థమైందండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి పదవిచ్ఛేదం చేసుకుందాం. ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే మీ ఆయుష్ పెంచే ఆహారం తీసుకోవాలంటే ఆయుహు అంటే అది ఆయుష్ని దించే ఆహారం తీసుకుంటున్నాం ఈ రోజున. పొద్దున్న 8 గంటలకి మీరు తీసుకోవాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ 11-12 గంటలకి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నారు. మధ్యాహ్నము లంచ్ 4ంటికి కూడా మీరు వెళ్ళండి. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో చాలా మంది భోజనాలు చేస్తూ ఉంటారు, 3-3:30కి చేస్తుంటారు. అర్థమైందండి. అర్ధరాత్రి 1 గంటకు కూడా 1 గంటకి 2ంటికి కూడా ఏం చేస్తున్నారండి, పొద్దున్నుంచి వండినటువంటి మిగిలిపోయిన పదార్థాలన్నీ తింటూ అక్కడ చిన్న డిమ్ లైట్ లో పెట్టి వాళ్ళకి వేల కొద్ది డబ్బులు గుంజుకొని ఆ విధంగా అటువంటి ఆహారాన్ని చాలా బ్రహ్మాండంగా మేము 5 స్టార్ లో తింటున్నాం అనేటువంటి ఆనందంతో తింటూ ఉన్నారు 11 గంటలకు 12 గంటలకు. ఎక్కడో నేను చూశాను పెద్ద 5 స్టార్ ఉండేది కూడా పైన ఒక పెద్ద బోర్డు చూశాను ఇప్పుడు లాంగ్ బ్యాక్ వైజాగ్ లో ఉన్నప్పుడు, గ్రీన్ పార్క్ హోటల్ ఏదో అనుకుంటాను. అర్థమైందండి. మిడ్ నైట్ బిర్యానీ ధమాకా అన్నాడు. అర్థమైంది. మిడ్ నైట్ బిర్యానీ ధమాకా అంటే ఏమిటి, పొద్దు నుంచి వండినటువంటి బిర్యానీ అంతా మిగిలిపోయిందంతా మళ్ళీ వేడి చేసి ఓవెన్లో పెట్టి వేడి చేసి అది మీకు ధమాకా కింద వడ్డిస్తాడు అనమాట. మన ఆరోగ్యం కొల్లబట్టుకోవడానికి బ్రహ్మాండంగా ఒక్కొక్క ప్లేట్కి 500-1000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. బ్రహ్మాండంగా వాడికి డబ్బులు వచ్చేసాయి, మీ ఆరోగ్యం కొల్లబోయింది. ఆయుష్ పెంచుతాయా? మనం ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆయుష్ పెంచుతాయా? నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే ఆయుష్ పెంచుతాయా? నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోమని చెప్పి ఎవరు చెప్పారు? నాన్ వెజిటేరియన్ జీవహింస కదా. ఒక పక్కన ప్రేమ, ఆప్యాయత, కరుణ, జాలి, అందరినీ ఉండాలి, అందరినీ సమంగా చూడాలి, ప్రతి ఒక్క జీవుడు ఎటువంటి జీవుడిని కూడా మనం దుఃఖపెట్టకూడదు. ఇవన్నీ మనం శ్లోకాల్లో చదువుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం బుద్ధినేతలు తెలుసుకునే శ్లోకాల అర్థం మనకు తెలియదు. సర్వే జన అంటే సర్వ మనుషులే కాకుండా మిగతా అంతా కూడా ఎవరిని కూడా హాని కలిగించకూడదండి. ఒక్కొక్క ధర్మం వాడి ఇక్కడ క్లాత్ పెట్టుకుంటారు, ఇల్లు పెట్టుకుంటారు, నోట్లో పురుగులు దూరుతాయేమోనని, పురుగులు చచ్చిపోతాయేమోనని. ఇదేమైనా శ్మశాన వాటికనండి, ఇదేమైనా క్రిమేషన్ గ్రౌండా? మనం ఆ విధంగా జంతువులను కట్ చేసుకుని ఆ విధంగా ముక్కలు చేసుకుని ఇందులో పోగు చేసుకోవడానికి. వర్తమానములో మనుషులు కేవలం జిహ్వ చాపల్యము అంటారు. పెలాట్ కోసం ప్లేట్ అన్నమాట. పెలాట్ అంటే ఇది నాలుక. లోనకి వెళ్ళిన తర్వాత అది చాలా ఇబ్బంది పడుతుందండి. కేవలం ఈ చిన్న భాగం, ఒక 2 ఇంచుల భాగం ఏదైతే ఉందో ఇది మనకేం చేస్తోంది, అది తినాలి, ఇది తినాలి, ఇది తినాలి, అది తినాలి అనిపిస్తోంది అనమాట ఖచ్చితంగా. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నీవు పొట్ట కోసము పెట్టె కోసము తినకురా నాయనా. అయితే ఏంటంటే ఇప్పుడు ఆయుష్ పెరిగేటువంటి ఆహారం తీసుకోవాలి. నంబర్ 1 ఆయుహు. తర్వాత ఏమన్నాడు, సత్వ అన్నాడు. సత్వ అంటే ఏంటి? సాత్విక. సత్వ అంటే సాత్విక. సాత్విక అంటే ముఖ్యంగా ఒక్క గుణం మనము ధారణ చేయాలండి. ఏమిటండి అంటే పవిత్రత, ప్యూరిటీ, ప్యూర్ ఫుడ్ అన్నమాట.
అర్థమైందండి? అది ఏమవుతుందంటే ఆత్మని శుద్ధి చేస్తుంది. ఇంటర్నల్ గా మన మనసుని కడుగుతుంది, మన బుద్ధిని కడుగుతుంది. దీని ఫలితముగా మన సంస్కారాలు పరివర్తన చెందుతాయి. అర్థమైందండి? అక్కడ సత్వగుణము అంటాడు. సత్వగుణం హైయెస్ట్ అన్నమాట. నీ ఫుడ్ క్వాలిటీలో ఎలా ఉండాలంటే, ఫుడ్ హైయెస్ట్ గా ఉంది అంటే నువ్వు బిర్యానీ తింటున్నావా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఓ పెద్ద పెద్ద ఏదో కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, ఇవి కాదు మనకు అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఆత్మని శుద్ధి చేసేటువంటిది హైయెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఏదైతే ఉందో అది అది నీకు హెల్ప్ చేస్తుంది అంటున్నాడు. ఆయు, సత్వ, బలం అన్నాడు. బలం అంటే శారీరక బలం కాదు. ఇప్పుడు మనం ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి నాన్ వెజిటేరియన్ ఫుడ్ బాగా అందరికీ అందిస్తున్నారు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా, పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇచ్చుకుంటా, మీరు ఇది తీసుకోండి ఇది తీసుకోండి అంటున్నారు. ఇక్కడ ఆంతరిక శక్తి జీరో. ఆంతరిక శక్తి జీరో. ఎటువంటి పరిస్థితి వచ్చినా వర్తమానంలో మనిషి ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఏదో విధంగా ఒక మాట అన్నాడంటే మనం 4 మాటలు అంటాం. వాడు అరిచేయడంటే, వాడు చేయెత్తాడంటే నేను చేయెత్తుతాను, వాడు రాళ్ళు కొట్టే నేను కొడతాను, వాడు చంపడానికి వస్తే నేను కూడా వాడిని చంపేస్తాను. అంటే క్విక్ రియాక్షన్ అనమాట. ఏమాత్రం ఆంతరికంగా మనలో ఆ శక్తి లేనటువంటి స్థితిలో మనిషి ఉన్నాడు. ఇక్కడ బలము అంటే బుద్ధి బలము, మనోబలము, ఆత్మబలము, ఆంతరిక శక్తి గుర్తుపెట్టుకోండి. ఇది మనకు కావాలి. శరీరం ఎలాగైనా పర్వాలేదండి, ఆత్మ బాగుందంటే మన జీవితం బ్రహ్మాండంగా. అంటే ఆత్మ శరీరానికి యజమాని, శరీరం వినాశి, ఆత్మ అవినాశి. ఇది వజ్రము, ఇది పెట్టి మాత్రం. ఇప్పటి పెట్టి కోసం చూసుకుంటున్నాం కానీ వజ్రాన్ని మనం పక్కన పడేసాం. ఆయు, సత్వ, బలారోగ్య. నాలుగవది ఏంటంటే, ఫస్ట్ ఆయువు అన్నాడు, తర్వాత సత్వం అన్నాడు, తర్వాత బలం అన్నాడు, నాలుగవది ఏమన్నాడండి? నాలుగవది ఏమన్నా ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. ఎవరినైనా అడగండి, ఏమండి నేను ఈ విధంగా ఆల్కహాల్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందా అంటే, తీసుకున్నవాడు డాక్టర్ కూడా తీసుకున్నవాడు అనుకోండి, తీసుకోండి, ఒక 100 ml తీసుకుంటే పర్వాలేదు, నేను తీసుకుంటున్నాను అంటాడు. అమ్మ ఎంత స్ట్రెంగ్త్ వస్తుందని మీకు. ఒక్కసారి ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ఆహారము తీసుకోకండి అంటున్నాడు. ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి అంటే ఏమిటంటే ఇవన్నీ కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండి. అదేవిధంగా మనిషిలో ఉన్నటువంటి ఈ యొక్క అనాగరిక ఈ విషయ వికార వలయంలో తోసేవి ఈ ఉల్లి వెల్లుల్లి. అది కూడా జనరల్ గా ఏ సంస్థని, చాలా సంస్థలతో నేను వాట్సాప్ గ్రూప్స్ లో కనెక్ట్ ఉన్నాను. వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అర్థమైందండి? ఇస్కాన్ వాళ్ళు కానివ్వండి, ఇంకోటి కానీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, చాలా గ్రూప్స్ లో నేను ఉన్నాను. వాళ్ళు కూడా అక్కడ ఆహారం గురించి చర్చించినప్పుడు ఇది అల్లం కాదు, ఉల్లి వెల్లుల్లి, ఈ గార్లిక్ అండ్ ఆనియన్ కూడా నిషిద్ధం అని చెప్తారు. అది కూడా సాత్విక ఆహారం కింద రాదు అంటాడు. ఎందుకంటే అది ఉద్రేకాలని ప్రేరేపిస్తుందంటే, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా కామము, క్రోధము ఇవన్నీ వస్తాయన్నమాట. అందుకని అది కూడా నిషిద్ధం. అందుకని ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటిది మనం తీసుకోవాలి. అది ఆయు, సత్వ, బలారోగ్య. అయిపోయిందా? 4 అయిపోయిందండి. ఆయు, సత్వ, బలారోగ్య. తర్వాత ఏమన్నాడు? సుఖ, ప్రీతి, వివర్ధన అన్నాడు. వివర్ధన అంటే పెంపొందించేది, సుఖాన్ని పెంపొందించేది, ప్రీతిని అంటే చాలా ఇష్టపూర్వకంగా ఆ విధంగా ఉండాలన్నమాట. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇష్టపూర్వకం అనమాట. అర్థమైందండి? ఇప్పుడు ఇష్టపూర్వకం అంటే చికెన్ బిర్యానీ తింటే ఇష్టపూర్వకం అది కాదు చెప్పేది. అది ఆంతరికంగా నీ యొక్క శక్తిని పెంపొందిస్తోంది అన్నట్టు విధంగా అటువంటి ఫీలింగ్ లోకి మీరు రావాలి. అది ప్రీతి బుద్ధి, ప్రీతి అన్నమాట. ఆహారం అటువంటి ప్రీతి ఆహారం తీసుకోవాలి. నెక్స్ట్ ఏమన్నాడు? సుఖాన్ని ఇచ్చేటువంటి. ఇప్పుడు తిన్న తర్వాత మీకు మత్తులో గెలిపారు, శుభ్రంగా బాగా తినేసారు, పీకి దాకా అంటారు కదా, పీకిలే దాకా తిన్నాడండి, అద్భుతమైన పార్టీలోకి వెళ్ళాడు, విందు భోజనం బ్రహ్మాండంగా విందండి, 100 రకాల కూరలు పెట్టారు, అక్కడంతా కూడా బఫెకి పెట్టకటగా తీసుకుని పానీపూరి అన్ని మొత్తం తినేసి ఏం చెబుతుంది, ఒక్కసారి పడుకుంటారు. అర్థమైంది? మత్తులో వెళ్ళిపోతాం. అర్థమైందండి? అందుకని సుఖాన్ని ఇచ్చే విధంగా ఉండాలంటే ఆరోగ్యం నన్ను మత్తులోకి దించి రకరకాల ఈ యొక్క వివిధ అనారోగ్యాలకు కారణం అయ్యేటువంటి ఆహారం కాకుండా సుఖంగా ఉండేటట్టుగా, మంచిగా ఉండేటట్టుగా ఉండాలి. సుఖ, ప్రీతి, వివర్ధన. అర్థమైపోయింది? సుఖ, ప్రీతి ఈ 2 తీసుకుంటే మొత్తం 6 చెప్పాడు. ఇక్కడ మొత్తం 6 చెప్పాడు. ఏంటంటే ఆయు, సత్వ, బల, ఆరోగ్య. ఆయు, సత్వ, బల, ఆరోగ్య, సుఖ, ప్రీతి. సుఖ, ప్రీతి, వర్ధన, వివర్ధన అన్నాడు. తర్వాత ఎలా ఉండాలి ఆహారము ఒకసారి గమనించండి. దాంతో మన పాఠం రస్య, స్నిగ్ధ, స్థిర, హృదయ అన్నాడు. అదే రస్య, స్నిగ్ధ, స్థిర, హృదయ. రస్య అంటే ఏంటి? రసయుక్తంగా ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు పళ్ళ రసాలు అనుకోండి, అది కూడా రస్య కింద వస్తుంది. రసయుక్తంగా ఉండాలి, తేలికగా. ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మీరు చాలా ఇప్పుడు మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఆ విధంగా చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళకి పెడతారు చూసారా, ఆ విధంగా ఉండాలి. ఈజీగా అరిగే విధంగా ఉండాలి. రస్య అంటే ఉదాహరణ ఏంటన్నాడు?
ఏంటంటే కారంగాను రుచి లేకుండా ఉండకూడదంట. చాలా ఇదిగా రసయుక్తంగా, రసం అంటే అర్థమైంది కదా, పళ్ళ రసం అనుకోండి ముఖ్యంగా, ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. తర్వాత మీరు గూగుల్లోకి వెళ్ళొచ్చండి, అసలు ఏంటి రస్యా స్నిగ్ధ ఏంటంటే బోర్డు చెప్తాడు అందులో. అర్థమైందండి. ఇప్పుడు మనం తెలుసుకోవడానికి వీలుగా ఏంటంటే రసాలతో కూడుకున్నటువంటిది, తేలిగ్గా ఉండేటువంటి, గట్టిగా ఉండేటువంటి కాకుండా ఆ విధంగా ఉండాలి. రెండు, స్నిగ్ధ అంటే ఏమిటి? స్నిగ్ధ అంటే ఏంటంటే కాస్త నెయ్యితో కూడుకున్నది అన్నమాట. స్నిగ్ధ నెయ్యి కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, పాల పదార్థము, పెరుగు పదార్థము, లేక వెన్న అనుకోండి, కొద్దిగా ఏమిటంటే జిగట్టుగా ఉంటుంది కదా. సో అది కూడా కొంచెం టేస్ట్ని ఇస్తోంది మనకి, తప్పేం కాదండి, కొద్దిగా మితంగా వాడుకుంటే ఏం తప్పు కాదు. సో స్నిగ్ధ అంటే ఏం చెప్పాడు ఇక్కడ? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. ఏదో నేను రాసుకున్నాను, మీకు చెప్పాలి కదా ఖచ్చితంగా. స్నిగ్ధ అంటే ఏమిటని డౌట్ వస్తుంది కదా. పాలు, పెయ్యి, వెన్న, ఈ నెయ్యి, ఈ నేతితో కూడుకు చపాతీ వేసుకుంటారు, పైన నెయ్యి బటర్ వేస్తారు, బటర్ అంటాడు. అది కూడా స్నిగ్ధ కింద. రస్యా స్నిగ్ధ. స్థిర అన్నది చాలా ముఖ్యం అండి. స్థిర అంటే స్థిరంగా మన శరీరానికి పోషక పదార్థాలు అందించేవి. స్థిరంగా, స్థిరం అంటే స్టేబుల్ గా, మనం తిన్నది అరిగిపోయి అలాగైపోయిందంటే మళ్ళీ వీక్ అయిపోతే మళ్ళీ స్థిరంగా ఉంటే కొన్ని ప్రోటీన్స్ అనండి, కార్బోహైడ్రేట్స్ అంటారు, ఇంత ఈ మినరల్స్ కావాలి అంటారు, ఇంత లేకపోతే ఇది కావాలి, ఇది కావాలి, సైంటిఫిక్ గా మీకు చార్ట్ దొరుకుతాయి. ఇటువంటి ఆహార పదార్థాలు ఇక్కడ ఏం రాసుకున్నారు అంటే, భోజనం అంటే కార్బోహైడ్రేట్స్ వస్తుంది, గోధుమలు అన్నాడు, ఓట్స్ అన్నాడు, ఈ విధంగా పప్పు ధాన్యాలు, ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకుంటే దీని ఏమంటాడు, స్థిరంగా ప్రోటీన్స్ మనలో తయారవుతాయి, శక్తిని వస్తాయి, ఇదంటారు. రస్యా స్నిగ్ధ స్థిర హృదయ అన్నాడు. డాకరిది హృదయ అంటే ఏంటండి? హృదయానికి కాస్త మంచిగా అనిపించేది. ఏమిటి చెప్పండి హృదయానికి మంచిగా అనిపించేది ఏంటండి? వేడి వేడి భోజనం అండి. తాజాగా వండిన, ఏదో పొద్దున ఎప్పుడో ఉండారు, రాత్రి 11 గంటలకు వస్తే అదే భోజనం మీకు ఏం మిగిలిపోయిందండి, నలుగురు కానీ వండుకున్నాం, ఇద్దరు వస్తారనుకున్నాం, వాళ్ళు రాలేదండి, మిగిలిపోయిందండి, ఇక రాత్రికి ఇదేనండి అని చెప్పి పెట్టేసి ఎట్లా ఉంటుందండి? అది కాదు. హృదయ అంటే ఇష్టంగా తినేటువంటి, హృదయానికి బాగా నచ్చేటువంటి విధంగా భోజనం అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ? తాజా భోజనము అన్నాడు, లేకపోతే వేడి వేడి ఇడ్లీ సాంబారు, ఇటువంటిదన్నీ కూడా ఏమొస్తుందంటే హృదయ కింద వస్తుంది. ఒకసారి శ్లోకాన్ని వినండి, అర్థమవుతుంది. ఆయు సత్వ బలారోగ్య, ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్యా స్నిగ్ధ స్థిరా హృదయ ఆహార సాత్విక ప్రియా. సాత్వికంగా ఉండేటువంటి వాళ్ళు చాలా మంచిగా హాయిగా తమ యొక్క జీవితాన్ని మంచిగా పెట్టుకుందామండి, ఆహారాన్ని కూడా కంట్రోల్ చేసుకుందామండి, తప్పు లేదు. ఎందుకంటే భగవంతుడు ఏమంటున్నాడు? ఈ కాలం యొక్క సంక్లిష్టమైనటువంటి సమయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. నాయనా మీకు తెలియదు, ఎవరికి తెలియదు, ఏ సాధువులు, సంతులు, ఋషులు, మునులు, ధర్మపితలు, దేవీ దేవత ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను కాలచక్రం బయట ఉంటాను. ఇప్పుడు అతి త్వరలోనే ఈ కాలచక్రం ముగింపుకు వచ్చేస్తుంది. నాకు తెలుసు కాబట్టి నా బిడ్డలకి సీక్రెట్ ని, సుప్రీం సీక్రెట్, హైయెస్ట్ సీక్రెట్ ని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ఆహారం మీద, దానికోసం, ఆహారం కోసం జీవించకూడదు, జీవించడం కోసం మీరు ఆహారాన్ని స్వీకరించాలని కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడతారు చూసారా, అది కరెక్ట్ అన్నమాట. మనం జీవించడం కోసం ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే జీవించడం ఎందుకు ముఖ్యం? ఈ ఆఖరి జన్మ మనం సంపూర్ణంగా ఆరోగ్యం పెట్టుకోవాలి. ఆయు, సత్వ, బల, ఆరోగ్య, ఇవన్నీ ఉండేటువంటి ఆహారం మనం తీసుకోవాలని భగవంతుడు చెప్తున్నారు. ఇది లోతైన తత్వము. ఒకసారి గీతా పుస్తకంలో భాష్యకారులు ఏం చెప్తున్నారు ఒకసారి గమనించండి. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వాణిని అభివృద్ధి పరుచునవియు. తర్వాత ఏమన్నా రస్యా స్నిగ్ధ స్థిర గురించి ఏం చెప్తున్నాడు గమనించండి. పాలు, చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. తర్వాత మనకి చర్చలు ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మనం రాజసిక ఆహారం అంటే ఏమిటి తెలుసుకుందాం. అదేవిధంగా భజగోవింద శ్లోకాలలో మనము 19వ శ్లోకం, 18వ శ్లోకం తెలుసుకున్నాము. 19వ శ్లోకాన్ని మనము ఆ విధంగా అందులో ఉన్నటువంటి తత్వాన్ని మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తానండి. ఎవరికి సెలవండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం
శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు వాటి తత్వాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.